సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాలలో భారీగా హవాలామని పట్టుబడుతోంది. డబ్బుతో పాటు బంగారం, వెండి, లిక్కర్ బాటిల్స్ను అధికారులు సీజ్ చేస్తున్నారు. పోలింగ్ దగ్గర పడుతుండటంతో వివిధ రూపాల్లో ప్రజలకు వాటిని చేర్చేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు భారీగా డబ్బు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న 2 హోండా యాక్టివా వాహనాల్ని పట్టుకున్నారు. లెక్కల్లో చూపని 22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ టౌన్లో వాహన తనిఖీలు చేసిన ఎస్ఓటీ పోలీసులు సిస్కో సేఫ్గార్డ్ వాహనంలో 5 సీల్డ్ బాక్సుల్లో దాదాపు 25 లక్షల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్దేవ్ హాస్పిటల్ సమీపంలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు 4 కేజీల బంగారం, 4 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2,66 లక్షల పైచిలుకు ఉంటుందని అంచనా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో డబ్బు పంపకాలు జోరుగా సాగుతున్నాయి. కంటోన్మెంట్ బోయినపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ను గెలిపించడానికి డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పరారయ్యారు. ఇక ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని టీడీపీ నేత ఇంట్లో భారీగా సొమ్మును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గొల్లపూడిలోని ఆలూరి సురేష్ ఇంట్లో ₹1 కోటి సీజ్ చేశారు.